ఆదరమొప్ప మృక్కిడుదు నద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికిన్ అశేష జగజ్జననంద వేదికిన్ మొదక ఖాదికిన్ సమద మూషక సాదికి సుప్రసాదికిన్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. దరహాసమున గోచరించు వర వేదార్థములే వెలువై కురియున్ ప్రేమ రసార్ద్ర చూట్కుల లోకోద్ధారమాకాంక్షయై ధర సాన్నిధ్యమే కామధేనువగుచున్ కానుండు శిష్యాళికిన్ శిరసాదాసుడ నంజలింతునిదనే శ్రీకృష్ణమాచార్యుకున్. ఓం శ్రీ గురుభ్యోర్నమః. అంబనవాంబుజోజ్వలకరాంబుజ శరద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విసృత విహారిణి నన్ కృపజూడు భారతి. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ హరికిన్ పట్టపు దేవి పుణ్యముల ప్రోవు అర్ధంపు బెన్నిక్క చందురుతో బుట్టువు భారతీ గిరిసుతతో నాడు పూబోడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్ లేములు వాపు తల్లి సిరిచున్ నిత్య కళ్యాణముల్. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ కైవల్య పదమ్ము చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందంగనాడింభకు మహానందంగనాడింభకు లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవత క్షకల్పతరువుర్విన్ సద్విజ శ్రేయమై పరగణాధ్యాత్మికాది తాపత్రయంబునచి పరమార్థభూతమై అధిక సుఖదమై సమస్తంబుగా కయునయునుండు వస్తు వెరుగంగదగు భాగవతమునందు
శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. శత్రుచ్ఛేదైకమంత్రం సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం సంసారోత్తారమంత్రం సముపచిత తమస్సంఘ నిర్యాణ మంత్రం సర్వైశ్వర్యైకమంత్రం వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. అస్మిన్ పరాత్పన్ననుపాద్మకల్పే త్వమిద్ధముద్ధాపిత పద్మయోనిః అనంత భూమా మమ రోగరాశిం నిరుంధీ వాతాలయ వాస విష్ణో నిరుంధీ వాతాలయ వాస విష్ణు. గురువాయుపురాధీశం కృష్ణం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమన్నారాయణాయ నమః. శ్రీమన్నారాయణాయ నమః. శ్రీమన్నారాయణాయ నమః. శ్రీమన్నారాయణాయ నమః. శ్రీమన్నారాయణాయ నమః. శ్రీమన్నారాయణాయ నమః. ఆత్మీయ బంధువులారా, నారాయణీయం స్వాధ్యాయ తరగతులకు స్వాగతం. మీ అందరికీ నారాయణీయం అనేటువంటి ఒక మంత్రపూతమైనటువంటి ఒక చక్కటి కావ్యాన్ని మనం స్వాధ్యాయం చేసుకుంటూ ఉన్నాం. దీనివల్ల వచ్చే ఫలితాలు సద్య ఫలితాలను ఇచ్చేటువంటి ఈ కావ్యాన్ని మనం చదువుకోగలగడం మన సౌభాగ్యం. ఇందులో మనం 53 దశకాలు ముగించుకుని 54వ దశకంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా కృష్ణుడి యొక్క బాల్య లీలలు. సాధారణంగా మనందరం కూడా ఈ బాల్య లీలలతో పరిచయం కలిగి ఉంటాం, కానీ అంత పెద్ద వివరణ కాకుండా తక్కువ శ్లోకాల్లో మొత్తం కథని కవర్ చేయటమే కాకుండా అందులో బీజాక్షరాలని సంపుటీకరణ చేసి శ్లోకాలను రూపొందించారు నారాయణ భట్టు గారు. దాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. 54వ దశకంలో మొదటి శ్లోకం. త్వత్సేవోత్కః సౌభరిర్నామ పూర్వం కాళింద్యంతర ద్వాదశాబ్దం తపస్యన్ మీనవ్రాతే
मीनव्राते स्नेहवान् भोगलोले स्नेहवान् भोगलोले तार्क्ष्यम् साक्षादैक्षत साक्षादैक्षत् अग्रे कदाचित् अग्रे कदाचित् त्वत्सेवोत्कः सौभरिर्नाम पूर्वम् काळिन्द्यन्तर्द्वादशाब्दं तपस्यन् मीनव्राते सेहवान् भोगलोले तार्क्ष्यं साक्षादैक्षताग्रे కదాచిత్. ఇది కాళీయోపాఖ్యానం చదువుకుంటున్నాం. అందులో త్వత్సేవోత్కః సౌభరిః నామ పూర్వం నీ భక్తుడు ఒక ఆయన ఉన్నాడయ్యా, ఆయన పేరు సౌభరి అనే పేరు కలిగినటువంటి నీ భక్తుడు ఒక ఆయన కాళింది నదిలో అడుగున ద్వాదశాబ్దం తపస్యన్ నీటిలో మునిగి 12 ఏళ్ల పాటు తపస్సు చేశాడు. ద్వాదశాబ్దం తపస్యన్ 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. మీనవ్రాతే స్నేహవాన్ 12 ఏళ్ళు నీళ్లలో ఉంటే ఆయనతో పాటు ఇంకే ఉంటాయి, నీళ్లలో చేపలు ఉంటాయి కదా. ఈ చేపలతో ఆయనకి స్నేహం కుదిరింది. అంటే వాటితో చక్కగా ఆనందిస్తూ ఉన్నాడు. వాటి యొక్క ఉనికిని ఆయన ఆనందిస్తూ చూస్తూ ఉన్నారు. మీనవ్రాతే స్నేహవాన్ భోగలోలే, అవి కూడా ఆయన పక్క నుంచి వెళ్తూ ఉండేవి, ఆటలాడుకుంటున్నట్టుగా ఉండేవి అన్నమాట. తార్క్ష్యం సాక్షాదైక్షతాగ్రే కదాచిత్. తార్క్ష్యం అంటే గరుత్మంతుడు అని. ఒక రోజున గరుత్మంతుడు సాక్షాదైక్షతాగ్రే కదాచిత్, సాక్షాత్తుగా గరుత్మంతుడు ఆయనకి కనబడ్డాడు, తన కళ్ళ ముందు కనిపించాడు. ఒక రోజున అకస్మాత్తుగా కనిపించాడు. ఈయన ఎక్కడున్నాడు? కాళింది మడుగులో అడుగున ఉన్నాడు. ఆయనకి తోడు చేప పిల్లలన్నీ ఉండేవి, చేపలన్నీ కూడా. ఈయన నీటిలో మునిగి ఉన్నాడు. ఈయన నీ భక్తుడు. ఎవరు? సౌభరి. ఒక రోజున గరుత్మంతుడు అక్కడ వచ్చాడు. ఆయన గరుత్మంతుడిని చూశాడు. గరుత్మంతుడు ఎవరు? ఆయనకి విష్ణుమూర్తికి కూడా సంబంధం ఉంది కదా, నారాయణుడికి గరుత్మంతుడికి ఏమి సంబంధం ఉందో చూద్దాం. 2వ శ్లోకానికి వద్దాం. త్వద్వాహం తం చక్షుధం తృక్షసూనం మీనం కంచిజక్షతం లక్షయన్ సహా తప్తశ్చిత్తే శక్తవానత్ర చేత్వం జంతూన్
చేత్వం జంతూన్ భోక్తా జంతూన్ భోక్తా 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 జీవితం చాపి మోక్తా జీవితం చాపి మోక్తా త్వద్వాహం తం సక్షుధం తృక్షసూనుం మీనం కంచిజ్జక్షతం లక్షయన్ సహా తప్తశ్చిత్తే సప్తవానత్ర చేత్వం జంతూన్ భోక్తా జీవితం చాపి మోక్తా. త్వత్వాహం అంటే నీ యొక్క వాహనమైనటువంటి గరుడు, తం అంటే అతడు, ఆ గరుడు సక్షుధం బాగా ఆకలిగొని ఉన్నాడు. తృక్షసూను ఆ గరుడు మీనం కంచిత్ ఒక చాపనకు దాన్ని జక్షతం లక్షయన్ సహా పట్టుకొని తినబోతూ ఉన్నాడు. అది ఎవరు చూశారు? సౌభరి చూశారు కదా. సాక్షాదైక్షతాగ్రే కదాచిత్ అంతకు ముందు శ్లోకంలో చెప్తున్నారు. ఆయన ఈయన్ని ఒక చేపను పట్టుకు తినటం చూశాడు, తినబోతూ ఉండటం చూశాడు. తప్తశ్చిత్తే ఆయన మనసు బాగా బాధపడింది. సప్తవానత్ర అప్పుడు శాపం పెట్టేశాట. ఎవరికి? గరుడికి. ఏమని? చేత్వం జంతువున్ భోక్తా, ఇక్కడ ఒక్క జంతువును నువ్వు తిన్నా కూడా జీవితం చాపి మోక్తా, నీ జీవితం నుంచి నువ్వు వెళ్ళిపోతావు, ఆ రోజు నువ్వు చచ్చిపోతావు. ఈ సరస్సులోంచి ఒక్క జీవిని నువ్వు ముట్టుకున్నా కూడా నువ్వు అదే రోజున మోక్షానికి వెళ్ళిపోతావు అని ఒక శాపాన్ని పెట్టేశారు. ఎవరు శాపం పెట్టింది? సౌభరి అనే ఆయన శాపం పెట్టారు. ఎవరికిది? ఒక్క గరుడుకే, గరుత్మంతుడికి ఒక్కడికే శాపం. గరుత్మంతుడు ఈ మడుగులోంచి లేదా ఈ కాళింది నదిలోంచి ఏ జంతువుని తినడానికి లేదు అని చెప్పారు. త్వద్వాహం తం సక్షుధం తృక్షసూనుం మీనం కంచిజ్జక్షతం లక్షయన్ సహా తప్తశ్చిత్తే సప్తవానత్ర చేత్వం జంతూన్ భోక్తా జీవితం చాపి మోక్తా. తర్వాత 3 శ్లోకానికి రండి. తస్మిన్ కాలే కాళీయః శ్వేలదర్పాత్ సర్పారాతేః కల్పితం భాగమశ్నన్ కల్పితం భాగమశ్నన్ తేన క్రోధాత్ త్వత్పదాంభోజ భాజా పక్షక్షిప్తః తద్దురాపం పయోగాత్ తస్మిన్ కాలే కాళీయః శ్వేలదర్పాత్ సర్పారాతేః కల్పితం భాగమశ్నన్
తేన క్రోధాత్ త్వత్పాదాంబోజభాజా పక్షక్షిప్తస్తద్దురాపం పయోగాత్. తస్మిన్ కాలే ఆ కాలముందు కాళీయ కాళీయుడు అనేటువంటి వాడు క్షేళదర్పాత్ విషం చాలా ఎక్కువ ఉండేది. ఆ గర్వంతో, విషం ఉన్న గర్వంతో సర్పారాతే, సర్పారాతి అంటే గరుడు, సర్పారాతే గరుడుడి కోసం కల్పితం ఉంచబడిన భాగమస్నన్ ఆహార భాగాన్ని తినేశాడు ఈయన. గరుడు కోసం ఒక ఒప్పందం చేసుకుంటారు వీళ్ళు, నాగలోకం వాళ్ళు. అందులో ప్రతిరోజు వచ్చి ఈయన అన్నిటినీ వేటాడే పని లేకుండా కొన్నిటిని తీసి ఆయనకి పక్కకు పెడతారు. ఆయనకి ప్రతిరోజు కొంత ఆహారాన్ని పక్కకు తీసి పెడతారు. ఇంకా ఆయన పాముల్ని వేటాడే పని లేకుండా ఆ ఆహారం తిని వెళ్ళిపోతూ ఉంటాడు. ఈయనకి బాగా విషయం ఉంది కదా, నన్ను ఎవరేం చేస్తారో చూద్దామని ఆయన కోసం, గరుడు కోసం ఉంచినటువంటి ఆహారాన్ని ఈయన తినేశాడు. ఎవరు? కాళీయుడు తినేశాడు. తస్మిన్ కాలే కాళీయః క్షేళదర్పాత్ సర్పారాతే కల్పితం భాగమశ్నన్ తినేశాడు ఈయన. తేన క్రోధాత్ అప్పుడు ఆయన కోపం వచ్చింది. ఎవరికి? గరుత్మంతుడికి కోపం వచ్చింది. త్వత్పాదాంబోజభాజా నీ పాదపద్మాల సేవకుడైనటువంటి ఆ గరుడు పక్షక్షిప్త రెక్కలతో ఘాటిగా కొట్టాడు. తద్దురాపం ఆ దెబ్బకి భయపడి పయోగాత్ వచ్చి ఈ కాళింది మడుగులో దాక్కున్నాడు కాళీయుడు. కాళీయుడు బాగా విషం కలిగినటువంటి వాడు. ఆ విష గర్వంతో విర్రవీగుతూ ఉండేవాడు. అలాంటి వాడు గరుత్మంతుడి కోసం ఉంచిన ఆహారాన్ని తానే తినేయటంతో గరుత్మంతుడు కోపం వచ్చి ఆయన తన రెక్కతో వాడిని కొడితే వాడు పరిగెత్తి పారిపోయి వచ్చి ఈ కాళింది మడుగులో దూరాడు. కాళింది మడుగులో ఎందుకు దూరాడు? కాళింది మడుగులో ఉన్నటువంటి ఏ జీవిని తినడానికి కూడా గరుడుకి వీలు కాదు, తింటే చచ్చిపోతాడు ఆయన. కాబట్టి ఈయనకి అదొక మంచి సురక్షిత ప్రాంతం అయిందనమాట. ఆ సురక్షిత ప్రాంతంలో ఆయన కొలువుదీరి అక్కడ ఉన్నాడు ఈ కాళీయుడు. తర్వాత ఘోరే తస్మిన్ సూరజానీరవాసే సూరజానీరవాసే తీరే వృక్షా వీక్షతాః క్షేళవేగాత్ పక్షివ్రాతాః పేతురభ్రే పతంతః కారుణ్యార్ద్రం త్వన్మనస్తేన జాతం ఘోరే తస్మిన్ సూరజానీరవాసే తీరే వృక్షా వీక్షతాః క్షేళవేగాత్ పక్షివ్రాతాః పేతురభ్రే పతంతః కారుణ్యార్ద్రం త్వన్మనస్తేన జాతం ఘోరే తస్మిన్
ఆయన యొక్క విషం చాలా ఎక్కువగా ఉండేది. ఆ విషంతో ఉన్నటువంటి కాళీయుడు కాళింది నదిలో చేరాడు. ఆయన ఉండటం వల్ల ఆ నీళ్ళంతా కూడా విషపూరితమైనవి. అక్కడున్నటువంటి గాలి కూడా విషపూరితమైపోయింది. ఘోరే తస్మిన్ సూరజా నీరవాసే. ఆ యమునా నదీ తీరంలో ఉండేటువంటి తీరే వృక్షాః, వృక్షాలన్నీ కూడా విక్షతాః, ఎండిపోతున్నాయి. క్షేల వేగాత్, ఆ విష ప్రభావం వల్ల అక్కడున్న చెట్లన్నీ కూడా మాడిపోతున్నాయి. పక్షివ్రాతాః ప్రేతురభ్రే పేతురభ్రే పతంతః. పక్షి సమూహాలు ఆకాశంలో ఎగిరేవి కూడా కింద పడిపోతూ ఉన్నాయి. పక్షివ్రాతాః పేతురభ్రే పతంతః. కారుణ్యార్ద్రం త్వన్మనస్తేన జాతం. నీ మనసు చాలా కరుణాపూరితమైనటువంటిది. నీకు అవన్నీ కూడా దృష్టిలోకి వచ్చినాయి. వృక్షాలు చచ్చిపోతున్నాయి, పక్షులు చచ్చిపోతున్నాయి, నీళ్ళన్నీ విషపూరితమవుతున్నాయి. దీన్ని ఏమైనా చేయాలి అనేది నీ మనసులోకి వచ్చింది. తర్వాత శ్లోకం. కాలే తస్మిన్నేకదా కాలే తస్మిన్నేకదా శీరపాణిం క్షీరపాణిం ముక్త్వా యాతే యాతే యామునం కాననాంతం. కాననాంతం త్వయుద్ధామ త్వయుద్ధామ గ్రీష్మ భీష్మోష్మతప్తా. గ్రీష్మోష్మతప్తా గోపాల గోపాల వ్యాపిబన్ వ్యాపిబన్ శ్వేలతోయం. కాలే తస్మిన్నేకదా శీరపాణిం ముక్త్వా యాతే యామునం కాననాంతం. త్వయుద్ధామ గ్రీష్మ భీష్మోష్మతప్తా గోపాల వ్యాపిబన్ క్షేలతోయం. కాలే తస్మిన్నేకదా. ఇలా కాలం గడుస్తూ ఉంది. అలాంటి సమయంలో ఒక్కసారి శీరపాణిం ముక్త్వా, హలాయుధాన్ని ధరించి తిరిగేవాడు ఎవరైనా, బలరాముడు గారిని ముక్త్వా వదిలిపెట్టి నువ్వు ఒక్కడవే వచ్చావు. ఎక్కడ? యాతే యామునం కాననాంతం. అడవి చివర ఉన్నటువంటి యమునా నది తీరానికి నీ ఒక్కడవే వెళ్ళావయ్యా. త్వయుద్ధామ గ్రీష్మ భీష్మోష్మతప్తా గోపాల. అప్పుడు బాగా ఎండాకాలం, గ్రీష్మము చాలా ఉద్ధృతంగా ఉన్నటువంటి సమయం. గ్రీష్మ భీష్మోష్మతప్తా, భయంకరమైనటువంటి తాపం ఉంది. ఆ తాపంలో, ఆ ఎండ తాపానికి డస్సినటువంటి గోపాల వ్యాపిబన్, ఆ గోవులు గోపాలులు వీళ్ళంతా వెళ్ళి ఏం చేశారు? వ్యాపిబన్ క్షేలతోయం, ఆ విషం కలిగినటువంటి నీళ్ళని తాగారు. ఆ యమునా నదిలో ఉన్నటువంటి విషం కలిగిన నీళ్ళని తాగారు. ఎందుకు తాగారయ్యా? బాగా దాహం వేసింది, ఎండాకాలం కాబట్టి ఆ ఎండకు దడిసిపోయి
వీళ్ళు దాహానికి నీళ్లు తాగారు. గోవులు తాగినాయి, గోపాలుడు తాగారు. కాలే తస్మిన్నేకదా శీరపాణిం ముక్త్వా యాతే యామునం కాననాంతం త్వయుద్ధామ గ్రీష్మ భీష్మోష్మ తప్త గోపాలా వ్యాపిబన్ క్షేళతోయం. తర్వాత శ్లోకం. నస్య జీవాన్ నస్య నశ్యజీవాన్ విచ్యుతాన్ విచ్యుతాన్ క్ష్మాతలే మాతలే తాన్ విశ్వాన్ తాన్ విశ్వాన్ పశ్యన్నచ్యుత పశ్యన్నచ్యుత త్వం దయార్ద్రః త్వం దయార్ద్రః ప్రాప్యోపాంతం 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 జీవయామాసిధా మాసిధా ద్రాక్ పీయూషాంభో పీయూషాంభో వర్షిభిః వర్షిభిః శ్రీకటాక్షైః శ్రీకటాక్షైః నస్య జీవాన్ విచ్యుతాన్ క్షాత్మలేతాన్ విశ్వాన్ పశ్యన్నచ్యుత త్వం దయార్ద్రః ప్రాప్యోపాంతం జీవయామాసిధా ద్రాక్ పీయూషాంభో వర్షిభిః శ్రీకటాక్షైః. ఎప్పుడైతే ఈ నీళ్లు తాగారో అవందరూ కూడా, అంటే గోపబాలురు గోవులు అందరూ కూడా నస్య జీవాన్ ప్రాణాలు పోయినాయి, విచ్యుతాన్ క్ష్మాతలేతాన్ ప్రాణాలు పోయి వాళ్ళందరూ నేల మీద పడ్డారు. పశ్యన్నచ్యుతం త్వం దయార్ద్రః దయార్ద్రుడు అయినటువంటి నీవు అది చూశావు. గోవులు చనిపోయినాయి, గోపబాలుడు చనిపోయినారు, వాళ్ళందరూ ఆ చనిపోయి భూమి మీద పడడం నువ్వు చూసావు. చూసి ప్రాప్యోపాంతం వాళ్ళ దగ్గరికి వెళ్ళావు. వెళ్ళి జీవయామాసిధా వాళ్ళకి ఊపిర్లు ఊదావు, ఊపిర్లు ఇచ్చావు. ఎలా ఇచ్చావు ఊపిరిని? వాటికి ప్రాణం మళ్ళీ తిరిగి ఇచ్చావు, ప్రాణం పోసావు. ఎలా పోసావు ప్రాణం? ద్రాక్ పీయూషాంభో వర్షిభిః అమృత వర్షం కురిపించి వాళ్ళకి ప్రాణం ఇచ్చావు. అమృత వర్షం ఎక్కడి నుంచి వచ్చిందండి? శ్రీకటాక్షైః నీవు నీ చూపులతో అమృత వర్షాన్ని వాళ్ళ మీద కురిపించి వాళ్ళందరికీ జీవాన్ని మళ్ళీ తిరిగిచ్చావు. మళ్ళీ వాళ్ళందరూ పునరుజ్జీవితులు అయ్యేట్లుగా చేశావు. గోవులు బ్రతికినాయి, గోపాలుడు కూడా బ్రతికారు. ఇదంతా ఎలా జరిగింది? నీ దయతో జరిగింది. నీ దయతో, నీ కటాక్షాలు అంటే నీ కడగంటి చూపులు అనేటువంటి అమృత వర్షాన్ని వాళ్ళ మీద కురిపించి వాళ్ళని మళ్ళీ తిరిగి జీవితంలోకి తీసుకొచ్చావయ్యా. తర్వాత కిం కిం జాతో హర్షవర్షాతిరేకః వర్షాతిరేకః సర్వాంగేష్వి ఉత్యుద్ధితా గోపసంఘాః గోపసంఘాః దృష్ట్వాగ్రే త్వాం
దృష్ట్వాగ్రే త్వాం త్వత్కృతం కృతం తద్విదంతః తద్విదంతః త్వామాలింగన్ త్వామాలింగన్ దృష్టనానా ప్రభావాః దృష్టనానా ప్రభావాః కిం కిం జాతో హర్షవర్షాతిరేకః సర్వాంగ్వేష్విద్ధుద్దితా గోపసంఘాః దృష్ట్వాగ్రే త్వాం త్వత్కృతం తద్విదంతస్త్వామాలింగన్ దృష్టనానా ప్రభావాః. వీళ్ళు నీళ్లు తాగి పడిపోయారు కదా. ఎప్పుడైతే నువ్వు వచ్చి చూసావో వీళ్ళకి ప్రాణం పోసావు, అప్పుడు వాళ్ళు లేస్తున్నారు. లేస్తూ ఏమంటున్నారు చూద్దాం. కిం కిం జాతో హర్షవర్షాతిరేకః. ఏంటి, ఎలా జరిగింది ఇది, ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ఆనందమైనటువంటి వర్షం, ఆనంద వర్షం మా మీద ఎక్కడి నుంచి కురుస్తోంది అని అనుకున్నారు. సర్వాంగేషు, అన్ని అంగాల్లో, అంటే అమృతం పడితే ప్రతి అంగానికి శక్తి, కొత్త శక్తి వస్తుంది. అలా అన్ని అంగాలు కూడా శక్తివంతాలైనవి. సర్వాంగేష్విత్యుద్ధిత ఇది ఉద్ధృత. వాళ్ళు అని లేచారు. ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడి నుంచి హర్షవర్షం పడుతోంది, ఈ ఆనంద వర్షం ఎక్కడి నుంచి కురుస్తోంది అని ఆలోచించి వాళ్ళు లేచారు. గోప సంగాహ, ఎవరయ్యా లేచింది? గోప బాలురందరూ కూడా లేచారు. దృష్ట్వాగ్రే త్వాం, ఎదురుగా నువ్వు కనపడ్డావు. త్వత్కృతం, నువ్వు చేసింది కనపడింది. తద్విదంతస్స, నువ్వు చేసినటువంటివంతా కూడా కనపడ్డాయి. అదంతా చూసి త్వామాలింగన్, నిన్ను కౌగలించుకున్నారు. దృష్టనానా ప్రభావాః, ఇది నువ్వే చేసి ఉంటావు అని వాళ్ళ గట్టి నమ్మకం కుదిరింది. ఎందుకని, అంతకుముందు చాలా వృత్తాంతాలు వీళ్ళు చూశారు కదా, నీ లీలలు చాలా వాళ్ళు చూసున్న బట్టి ఇది కూడా నువ్వే చేసి ఉంటావు అనే ఒక నమ్మకం వాళ్ళకి కలిగింది. నిన్ను కౌగలించుకున్నారయ్యా. కిం కిం జాతో హర్షవర్షాతిరేకః సర్వాంగేష్విత్యుద్ధిత గోపసంఘాః దృష్ట్వాగ్రే త్వాం త్వత్కృతం తద్విదంతస్త్వామాలింగన్ దృష్టనానా ప్రభావాః. 8వ శ్లోకం. గావశ్చైవం లబ్ధజీవాః క్షణేన స్పీతానందస్త్వాం స్పీతానందాస్త్వాం చ దృష్ట్వా పురస్తాత్ ద్రాగావవృః సర్వతో హర్షబాష్పం వ్యాముంచంత్యో మందం ఉద్యన్నినాదాః రెండు కలిపితే మందముద్యన్నినాదాః. సరే, గోపబాలురు అంటే లేచారు, బాగానే ఉంది. ఈ ఆవులు కూడా లేచినాయి.
గావైశ్చైవం, అవి కూడా ఆవులు కూడా, లబ్ధ జీవాహ, ప్రాణం వచ్చి, క్షణేన స్పీతానందస్త్వాం, వెంటనే ఆనందం కలిగింది వాటికి. స్పీతానందాస్త్వాం చ దృష్ట్వా పురస్తాత్, నిన్ను చూసేసరికి ఆ ఆనందం చాలా ఎక్కువగా, తక్షణం వెంటనే ఆనందం వాటికి కలిగింది. వాటికి ప్రాణం వచ్చింది. ప్రాణం రాగానే లేచి చూశాయి. చూస్తే ఎదురుగా నువ్వు కనిపించావు. ఇంకా వాటి ఆనందం పట్టరాకుండా వచ్చింది. దృష్ట్వాగ్రే త్వాం, ఎదురుగా నిన్ను చూసి, త్వత్కృతం, అది కాదు, ద్రాగావృహు, సర్వతో, సర్వతో అంటే అంతటా, ద్రాగావృహు అంటే ఆవరించగా, హర్ష బాష్పం, వాటికి శరీరం అంతా కూడా ఆనందం కలిగింది. కలిగి ఆనంద బాష్పాలు కారుస్తున్నాయి. వ్యాముంచత్యో వ్యాముంచంత్యో, అవి నిన్ను చుట్టుముట్టినాయి. చుట్టుముట్టి మందముద్యన్ నినాదాః, నెమ్మదిగా అంబా అంబా అని అరవటం మొదలెట్టినాయి. ఉద్యన్ నినాదాః, అంబా రావాన్ని ఒక నినాదంలాగా అవి చేశాయన్నమాట. అంటే నీ మీద ప్రేమని ప్రకటించాయి. వాటి యొక్క కృతజ్ఞతని నీ పట్ల ప్రకటించాయి. వాటికి మళ్ళీ ప్రాణం ఇచ్చావు కదా, ఆ ప్రాణం ఇచ్చిన దానికి అవి చాలా కృతజ్ఞతని నీ పట్ల చూపించినాయి. తర్వాత రోమాంచోయం రోమాంచోయం సర్వతో న శరీరే, సర్వతో న శరీరే భూయస్యంతః భూయస్యంతః కాచిదానందమూర్ఛా, కాచిదానందమూర్ఛా ఆశ్చర్యోయం ఆశ్చర్యోయం శ్వేలవేగో వేగో ముకుందేత్యుక్తో ముకుందేత్యుక్తో గోపైర్నందితో గోపైర్నందితో వందితో భూః, వందితో భూః రోమాంచోయం సర్వతో న శరీరే భూయస్యంతః కాచిదానందమూర్ఛా, ఆనందపు మత్తు కలిగింది వీళ్ళకి. ఆ ఆనందపు మత్తులో రోమాంచోయం సర్వతో న శరీరే, అందరి శరీరాలు రోమాంచితాలైనవి. రోమాంచిత అంటే పులకింతలు వచ్చినాయి. భూయస్యంతః, అందరికీ ఆ రోమాంచాలు కలిగినాయి. ఒళ్ళు గగురు పొడిచింది. కాచిదానందమూర్ఛా, ఆనందపు మత్తు, ఇంటాక్సికేషన్ అంటారు. ఆ మత్తులో మునిగిపోయారు వీళ్ళు. కాచిదానందమూర్ఛా ఆశ్చర్యోయం క్షేలవో వేగో ముకుందేత్యుక్తో, ఇది నిజంగా ఆశ్చర్యం కదా. ఈ విషం యొక్క ప్రభావం ఇంత త్వరగా తగ్గిపోవడం, తిరిగి బతకడం అనేది నీ దయే. ముకుందేతి, ముకుందుని దయే అని అని ఉక్తో చెప్తూ, గోపైర్నందితో, వాళ్ళు చాలా సంతోషించారు. గోపాలుడు బాగా సంతోషిస్తూ ఇదంతా ఈ ముకుందుడి పనే అని చెప్పి అన్నారు. నందితో అభూహు, నిన్ను అనేక విధాలుగా వాళ్ళు స్తుతించారు, ఆనందించి వందితో భూహు, నిన్ను స్తుతించారయ్యా. నువ్వు నీ దయ వల్లే మళ్ళీ
మేమంతా బతికాము అనేసి వాళ్ళకి ఒక ఒళ్ళంతా కూడా పులకరింతలతో నిండగా ఆనందపు మత్తులో మునిగిపోయి వాళ్ళందరూ కూడా ఈ విష ప్రభావం ఇంత త్వరగా తగ్గి మనం బయటపడడానికి కారణం ఈ ముకుందుడే సుమా అని అనుకుని నిన్ను నమస్కారం పెట్టి స్తుతించారయ్యా, నీకు నమస్కారం పెట్టి స్తుతించారు. తర్వాత శ్లోకం. ఏవం భక్తాన్ ఏవం భక్తాన్ ముక్త జీవానపి ముక్త జీవానపి త్వం త్వం ముగ్ధాపాంగైః ముగ్ధ ముగ్ధాపాంగైః అస్తరోగాంస్తనూషి తాదృగ్భూత తాద్గృభూత స్పీతకారుణ్య భూమా భూమా రోగాత్పాయా రోగాపాయ వాయుగేహాధివాస రోగాత్పాయా రోగాపాయ వాయుగేహాధివాస ఓ గురువాయూరప్ప, నాలో ఉన్నటువంటి వ్యాధిని తీసేయవయ్యా. అందరి రోగాలు తీసేసి వాళ్ళని ప్రాణం పోస్తున్నావు కదా, నీకు అది చేతనేని విద్య, నీ చేతగాని విద్య నేను అడగట్లా, నీకు చేతైన పనే కదా. నా రోగాన్ని ఎందుకు తీసేయవయ్యా అని అడుగుతున్నారు. ఆ పైన ఏం చెప్పారు చూద్దాం. ఏవం భక్తాన్ ముక్త జీవానపి, నీ భక్తులైతే చాలయ్యా, ప్రాణం పోయినా సరే ముక్త జీవానపి, ప్రాణం పోయిన వాళ్ళకు కూడా త్వం నీవు ముగ్ధాపాంగైః, నీ యొక్క అందమైనటువంటి మనోహరమైనటువంటి కటాక్షంతో, కటాక్ష వీక్షణాలతో అస్తరోగాంస్తనూషి, మొత్తం వ్యాధులన్నిటినీ కూడా తీసేస్తావు, నాశనం చేస్తావు. తాదృగ్భూత స్పీత కారుణ్య భూమా, అలాంటి వాడివి కాబట్టి, తాదృక్ అలాంటి వాడివి కాబట్టి, భూత స్పీత కారుణ్య భూమా, ఇట్లాంటి భూతకారుణ్యం కలిగినటువంటి వాడివి కాబట్టి, రోగాత్ పాయా వాయుగేహాధివాస, నా శరీరం నుంచి కూడా రోగాన్ని తీసేయవయ్యా అని చెప్తున్నారు. ఇందులో చివరి 5 శ్లోకాలు 7, 8, 9, 10, ఈ 5 శ్లోకాలు చాలా ముఖ్యమైన శ్లోకాలు. ఇంట్లో ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే ఈ 5 శ్లోకాలు చదువుకోవచ్చు. 5 శ్లోకాలు చదువుకుంటే తక్షణం నివారణ జరుగుతుంది. వాళ్ళకి ఆ గోపబాలుడికి ఆయన పేరు చెప్తే ఎంత ఆనందం కలిగిందో, ఆయన్ని చూస్తే ఎంత ఆనందం కలిగిందో, గోవులకు కూడా ఆయన్ని చూడగానే ఎంత ఆనందం కలిగిందో. గోవులు నోరు లేని మూగజీవాలు, అవి కృతజ్ఞతని ఎలా ప్రకటించాయో. మందముద్యన్నినాదా, ఆ గోవులు కూడా ఆయన పట్ల ప్రేమని, కృతజ్ఞతని ప్రకటించాయి. మనం కూడా ఆయనకి ఆ విధంగా చేస్తే మనకున్నటువంటి ఎలాంటి సమస్యలైనా సరే తొలగిపోతాయి అనే దాంట్లో ఎలాంటి సందేహం పడాల్సిన అవసరం లేదు. ఈ 7, 8, 9, 10 ఈ 5 శ్లోకాలు చక్కగా చదువుకోండి. 1, 2 సార్లు చదువుకుంటే సరిపోతుంది. ఇవేం బట్టి పట్టాల్సిన అవసరం లేదు, మామూలుగా చదువుకుంటే కూడా చాలు. సరే, మనం కూడా
ఈ రోజుకి ఇక్కడ కాపుతాం. మంగళ శాసనం ఒకసారి చదువుకుని. మంగళం రుక్మిణీ మాధుర్య ధుర్యాయ, మంగళం గోపాలమణివరాయ, మంగళం శ్రీపద్మమాలికా కౌస్తుభాభరణాయ, రాధికా వల్లభాయ, మంగళం మాలినీ మదనాయ సాంగినే, మంగళం గోపికా సంగతాయ, మంగళం గురువాయుమందిరావాసాయ, మంగళం భక్తహృన్మందిరాయ, మంగళం భవ్యగుణమణిమణి కుటుంబ రక్షణ విచక్షణ దయార్ద్ర వీక్షణాయ, మంగళం దీక్షిత స్తుతి మంగళాయ, మంగళం సర్వమంగళమంగళాయ, మంగళం సర్వమంగళమంగళాయ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.